దేవుడు ఒక వ్యక్తిని ఘనపరిచి దేవుడు అతనితో కూడా ఉండి ఘనపరచాలి అనుకుంటే ప్రభువుపై ఆనుకుని నడిచే యాత్ర నీ జీవితంలో ఉండాలి. చాలాసార్లు మనకు డబ్బు ఉన్నప్పుడు డబ్బు మీద ఆధారపడతాం, తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఆధారపడతాం, కొన్నిసార్లు మన ఓపిక మీద ఆధారపడతాం. ఇవన్నీ అందరూ అనుభవించినవి, తప్పని కాదు. కానీ నీ జీవితం యెరూషలేము చేరాలి అంటే, ఎత్తబడిన సంఘంలో మేఘాల మీద కనబడాలి అంటే, నిత్యత్వంలో నిలబడే రాత్రి లేని రాజ్యంలో ఉండాలి అనుకుంటే, ఆయనతో సమాన అనుభవం కలిగి నిరంతరం జీవించే యేసులాగా చిరంజీవిలాగా జీవిస్తూ మహిమ కలిగిన వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటే, నీవు తప్పనిసరిగా ఆయనపై ఆనుకునే అనుభవానికి వస్తే ఆకాశమందున దేవుడు చూస్తాడట, వీడు నాపై ఆధారపడి జీవిస్తున్నారు కనుక వీరితో నేను ఉంటాను, ఉండి వారిని ఘనమైన వ్యక్తులుగా నేను చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక.